హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ హౌస్ ఇది మన రెగ్యులర్ హౌస్ కాదండి, ఫ్యాబ్రికేషన్ హౌస్. ఫ్యాబ్రికేషన్ బోర్డ్ హౌస్ అంటారు దీన్ని. సో ఇది మొత్తం ఎలా ఉంటుంది అనేది చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. సో ఇది మన రెగ్యులర్ హౌస్ లాగానే లుక్ వైజ్ అయితే రెగ్యులర్ హౌస్ కి దీనికి తేడా అయితే కనిపించదండి చూడటానికి. సో మన రెగ్యులర్ హౌస్ లాగానే ఇలా పంపిణీషన్ తో వాల్స్ వస్తాయి. తర్వాత మన కింద ఫ్లోరింగ్ లో వెర్టిఫై టైల్స్ వేసుకోవచ్చు. ఈ టైల్స్ వేసామండి. ఇది మనకు 1100 SFT లో డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు వీళ్ళు. ఇది మీరు చూస్తుంది కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు చాలా మంది. సో మనకు దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి స్లాబ్ టైప్, ఇప్పుడు చూస్తున్న మీరు స్లాబ్ టైప్ స్టెప్స్ కింద వస్తాయి. ఇదైతే స్క్వేర్ ఫీట్ కి మీకు 1500 రూపాయలు పడుతుంది. సెకండ్ టైప్ వచ్చేసి మనకు రేకుల హౌస్ అండి, యూపీవీసీ రేకులతో వస్తుంది. అదైతే మీకు స్క్వేర్ ఫీట్ కి 1350 వస్తుంది. ఈ వీబోర్డ్ హౌస్ కి సివిల్ రెగ్యులర్ హౌస్ కి తేడా ఏంటంటే, రెగ్యులర్ హౌస్ లో మనకు దాని లైఫ్ టైం వచ్చేసి 100 years ప్లస్ వస్తుంది. దీంట్లో మనకు 50 years ప్లస్ లైఫ్ టైం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మన రెగ్యులర్ హౌస్ సివిల్ హౌస్ తో పోల్చుకుంటే దీని కాస్ట్ అనేది ఒక 30% వేరియేషన్ వస్తుంది, తక్కువ అవుతుంది. అలాగే ఒక 30-40 సంవత్సరాల తర్వాత మనం ఈ ఇంటిని అయితే డిస్మాంటిల్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ రోజు పెట్టిన అమౌంట్ లో ఒక 30 to 50% రిటర్న్ అయితే వస్తుందండి స్క్రాప్ కమ్ముకున్నప్పుడు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, సివిల్ తో పోల్చుకున్నప్పుడు 50% తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి మాత్రం మొత్తం బ్రిక్ హౌస్ ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది. ఇది కట్టేటప్పుడు చూస్తే వీబోర్డ్ హౌస్ అని తెలుస్తుంది తప్ప, కట్టిన తర్వాత చూసిన వాళ్ళకైతే టచ్ చేయనంత వరకు వీబోర్డ్ హౌస్ అనేది తెలియదు. చూడండి, మీరు చూస్తుంది ఇప్పుడు ఇది బాత్రూమ్ లో కూడా మనకు టైల్స్ అంతా కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ 1500 లో ఏమేమి ఇస్తారంటే, మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టుకున్నారు అనుకోండి, కింద బేస్మెంట్ మీరు కట్టి మట్టి ఫిల్అప్ చేసి ఇస్తే తర్వాత కంప్లీట్ సెటప్ మొత్తం ఈ 1500 లో చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, డోర్స్, విండోస్, పెయింట్, ఎలక్ట్రికల్ వర్క్, స్విచ్ బోర్డ్స్, తర్వాత బాత్రూమ్లలో ప్లంబింగ్ వర్క్, టైల్స్ అండ్ కమోడ్, ట్యాప్స్, టైల్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ చేయడం జరుగుతుంది 1500 లోనే. తర్వాత ఇది ఏరియాని బేస్ చేసుకొని ప్రైస్ అనేది కొద్ది వేరియేషన్ చేంజ్ అవుతుంటది. లొకేషన్ ని అండ్ మీరు హౌస్ ప్లానింగ్ సైజు బట్టి కూడా ప్రైస్ అనేది కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటదండి, అదొకటి గుర్తుంచుకోండి. సో బాత్రూమ్ లో కూడా మన రెగ్యులర్ హౌస్ లాగానే నీట్ గా వస్తుందండి. ఈ వర్షానికి కానీ తుఫాన్లకు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు.